సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే సదస్సులోని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు తమ స్థానాల్లోంచి లేచి నిలబడి ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ అవార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఎకనామిక్ టైమ్స్ హెడ్డింగ్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రం దాదాగిరిని చూసింది, ఇప్పుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టే నాయుడుగిరిని చూస్తోంది అని అన్నారు. సార్ అంటే మొత్తం స్టేట్ లో హైయెస్ట్ బాడీ సార్, ఇక్కడ అందరం కూర్చుని ఉన్నాము. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, we all, in fact most of us are used for status quo life sir. Status quo lo comfort undi, maaku convenience undi, and nobody is challenging us, and we don't challenge anything or anybody, and there's so much of comfort, it suits everybody sir. కానీ మీరు అట్లా కాదు సార్, ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారనడానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సార్, నేషన్ మొత్తం ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్కామ్, ట్రాన్స్కో, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే దాని దగ్గర నుంచి డిస్కాము, ట్రాన్స్కో, జెన్కో అని 3 సపరేట్ చేయాలి అనేటువంటి ఒక రిఫార్మ్ని తమరు తీసుకొస్తే సార్, ఐ వాజ్ ది ఫిజికల్ విట్నెస్. ఎంటైర్ స్టేట్ ఆ రోజు యూనియన్స్ అని గొడవలన్నీ చేశారు సార్, బట్ యూ స్టూడ్ వెరీ ఫర్మ్లీ. ఇది ప్రజలకు మంచిది అనేటువంటిది ఫర్మ్గా సార్. అంటే దానికి మామూలు ధైర్యం కాదు సార్. ఇట్ రిక్వైర్స్ యూ రిస్క్డ్ యువర్ పొలిటికల్ కెరియర్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్. ప్రజలకు ఏది మంచిది అనడానికి టైమ్ హెస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్, ద హోల్